గోల్కొండ బ్లూ డైమండ్ దీని ప్రత్యేకత ఏంటంటే దీని బరువు 23.24 క్యారెట్. బరువే కాదు, స్వచ్ఛత, రంగు, క్లారిటీ దీని ప్రత్యేకత. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీలు, ప్రముఖులు ఎలాగైనా ఈ గోల్కొండ బ్లూ డైమండ్ను తమ సొంతం చేసుకోవాలని పోటీ పడుతున్నారు. అయితే గతంలో భారతదేశం ఎల్లలు దాటి వెళ్ళిన ఈ అమూల్యమైన వజ్రాన్ని భారతదేశానికి సంబంధించిన వ్యాపారస్తులు స్వాధీనం తిరిగి చేసుకుంటారా? ఈ ఆక్షన్లో తమ సత్తా చాటి ఆ రత్నాన్ని తమ సొంతం చేసుకుంటారా అన్న ఉత్కంఠదైతే ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఈ గోల్కొండ బ్లూ డైమండ్ దేశం ఎల్లలు దాటి ఎలా వెళ్ళింది, ఎంతమంది చేతులు మారింది, ఎన్ని ఆభరణాలలో దీన్ని పొదిగారు, ఒకప్పుడేమో దీన్ని బ్రేస్లెట్లో, ఆ తర్వాత నెక్లెస్లో, ఆ తర్వాత రింగ్లో, అలా ఎలా జరిగిందో మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. వేలం తేదీ మే 14. వేదిక జెనీవాలోని క్రిస్టిస్ జ్యువెలరీ షోరూమ్. అంచనా ధర 350 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. తెలుగువారి అమూల్య సంపదకు నిలువెత్తు నిదర్శనం గోల్కొండ బ్లూ డైమండ్. దీని మూలాలు తెలంగాణ ప్రాంతంలోని గోల్కొండ గనులతో ముడిపడి ఉంది. గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో ఈ వజ్రం దొరికింది. గోల్కొండ కోట వెలుపల ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ రాజ్య భూభాగంలో వజ్రాల గనులుండేవి. కృష్ణానది దిగువన ఉపనదులపై ఉన్న గనుల నుండి వజ్రాల్ని వెలికి తీసేవారు. ఆ వజ్రాలు అధిక స్థాయి పారదర్శకతను కలిగి ఉండేవి. గుంటూరు గనుల నుండి సేకరించి కోతకు హైదరాబాద్ నగరానికి తెచ్చేవారు. వాటికి మెరుగులు పెట్టడం, దాని విలువ మదింపు కట్టడం, అమ్మకం లాంటి లావాదేవీలకు గోల్కొండ వజ్రాల మార్కెట్ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఉండేది. ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు దగ్గర ఈ వజ్రం ఉండేది. 1923లో మహారాజా తండ్రి బ్రేస్లెట్ లో పెట్టించారు. ఆ తర్వాత ఆభరణాలను మళ్లీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో అమర్చారు. 1947లో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇది బరోడా మహారాజుకు చేరగా చివరగా ఓ ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది. ఫ్రెంచ్ చిత్రకారుడు ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది. ఈ అపురూపమైన వజ్రపు ఉంగరాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన క్రిస్టిస్ ఆభరణాల దుకాణం వేలం వేయనుంది. గోల్కొండ బ్లూ డైమండ్ కు 259 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే చాలా అరుదైనది. అందుకే ఈ వేలంలో ఈ ఉంగరం ధర 500 కోట్ల రూపాయల వరకు పలుకొచ్చని అంచనా వేస్తున్నారు. మన దేశానికి ఉన్న ప్రముఖ ఓడరేవు పట్టణాలు, ఒక పక్కేమో సూరత్, ఇంకో పక్కేమో మచిలీపట్నం, మధ్యలోనే గోల్కొండ సల్తనత్ ఉండేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంటే అటుపక్క పర్షియన్లకు, అరబ్ దేశస్తులకు, యూరోపియన్లకు ఈ వజ్రాల వ్యాపారంలో గోల్కొండ చాలా కీలకమైన కేంద్రంగా ఉండేది. ఈ గోల్కొండకు సంబంధించిన వజ్రాలు గోల్కొండ కోట వెలుపల ఆగ్నేయంగా ఒక 200 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాకు సంబంధించిన కొల్లూరులో ఉన్న గనుల్లో నుంచి ఈ అమూల్యమైన వజ్రాలు దొరికాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు, రాణులు, ధనవంతుల, మహిళల, అలాగే వజ్రాలు ధరించే రాజుల ఆభరణాలలో మన కొల్లూరులో దొరికిన ఈ గోల్కొండకు సంబంధించిన డైమండ్స్ ఉన్నాయంటే వాటి ప్రత్యేకత, వాటి స్వచ్ఛత, వాటి రంగు, దాని బరువు గురించి అసలు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్. అంటే అంతటి అమూల్యమైన వజ్రాలు కేవలం మనం కోహినూర్ గురించి మాట్లాడుకుంటాం. కోహినూర్తో పాటు మరో 8 వజ్రాలు మన దేశం ఎల్లలు దాటి బయటికి వెళ్ళాయి. అయితే ఇప్పుడు అంది వచ్చిన ఈ అవకాశాన్ని సొంతం చేసుకోవడానికి మన దేశంలో ఉన్న ప్రముఖ వ్యాపారస్తులు త్వరపడి అంటే ఈ యాక్షన్లో ఆ గోల్కొండ బ్లూ డైమండ్ను దక్కించుకుంటారని ఆశగా భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. భారతదేశంలోని 2 ప్రధాన సముద్ర ఓడరేవులైన సూరత్, మచిలీపట్నం మధ్య గోల్కొండ సల్తనత్ ఉండేది. గోల్కొండ గనులు వజ్రాలకు ప్రసిద్ధి చెందినవి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన కోహినూర్ వజ్రం కూడా గోల్కొండ గనుల్లోనే లభించింది. గోల్కొండ వజ్రాలు వాటి స్వచ్ఛత, రంగు, కాంతికి ప్రసిద్ధి. కొల్లూరు గనుల్లో లభించిన వజ్రాలు
ప్రపంచవ్యాప్తంగా రాజులు, రాణులు, ధనవంతుల ఆభరణాలలో స్థానం సంపాదించుకున్నాయి. ఈ గోల్కొండ డైమండ్స్ కి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ అరుదైన వజ్రాల గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందో తెలుసా? క్రీస్తుకు పూర్వం 327లో అలెగ్జాండర్ ద గ్రేట్ తన సైన్యంతో భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ నుంచి యూరోప్ కు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని వజ్రాలను తీసుకెళ్లాడు. అనంతరం చాలా సంవత్సరాల తర్వాత 1292లో మార్కో పోలో అనే యాత్రికుడు భారత్ ను సందర్శించి ఇక్కడ వజ్రాలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత క్వాలిటీతో ఉన్నాయో తెలుసుకుని తన పుస్తకంలో రాశాడు. 1638లో భారతదేశానికి వచ్చిన ఫ్రెంచ్ అన్వేషకుడు, వ్యాపారి కూడా అతను, టార్నియర్ ఇక్కడి వజ్రాలను చూసి ఆశ్చర్యపోయాడు. మన వజ్రాల గురించి ఆయన తన జనరల్ చాలా గొప్పగా రాశాడు. భారత్ లో అత్యంత స్వచ్ఛమైన వజ్రాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆయన ఏమంటాడంటే గోల్కొండ రాజ్యంలో 23 గనులు ఉన్నాయి, అలాగే బీజాపూర్ లో 15 వజ్రాల గనులు ఉన్నాయని కూడా ఆయన నమోదు చేశాడు. టావర్నియర్ భారత్ కు మొత్తం 6 సార్లు వచ్చాడు. భారత్ నుంచి తిరిగి యూరోప్ కు వెళ్లిన ప్రతిసారి ఇక్కడ నుంచి అనేక వజ్రాలు తీసుకెళ్లాడు. అతని వద్ద ఉన్న వజ్రాల పట్ల యూరోపియన్ అలాగే రష్యన్ రాజులు, రాణులు, చాలా మంది ఉన్నత వర్గాలకు చెందిన వారు ఆకర్షితులయ్యారు. వజ్రాలను వారు పవర్ కి అలాగే గొప్పతనానికి చిహ్నంగా చూశారు. కొన్ని రకాల వజ్రాలను తమ వద్ద ఉంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, తమకు రక్షణ కలుగుతుందని కూడా నమ్మేవారట. అలా ఎన్నో రూపాల్లో విదేశాలకు వెళ్లిన గోల్కొండ వజ్రాలు మళ్ళీ ఈ వేలంపాట రూపంలో మనకు కనబడుతున్నాయి. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. గోల్కొండ వజ్రాలు వాటి అందానికి మాత్రమే కాకుండా వాటి గొప్ప చరిత్ర, వాటి చుట్టూ ఉన్న ఇతిహాసాలకు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి.